పాటి వాక్యము చదవాలని కోరుతున్నా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఈ మాట మీద దేవుని వాక్యం మనం విందాం జాగ్రత్తగా. దేవుని వాక్యం వినడానికి ముందు ఒక చిన్న సవరణ, ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాను. కర్మేలెంబి సంఘములో ఎవరికైనా ఏమన్నా అయితే, అది జ్వరము కానివ్వండి, ఆపరేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సంఘ కాపరిగా తెలియజేయండి. ఏదైనా కానివ్వండి, పాస్టర్ గారు నాకు ఇలా అయ్యింది, పాస్టర్ గారు నాకు ఇలా జరిగింది అన్న వెంటనే మేము స్పందించి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం. కాబట్టి నాకు తెలియదు సుమ్మన ఆ విధంగా జరిగిందని, ఐ డోంట్ నో, బాధపడుతున్నాను నేను. ఇలాంటివి పాస్టర్ గారికి తెలియజేయాలి. మూడో వ్యక్తి ద్వారా కాకుండా, ఏ వ్యక్తి ద్వారా కూడా కాకుండా. సో ఒక చిన్న మాట, అయ్యగారు నాకు ఇట్లా అయింది అయ్యగారు, ప్రార్థన చేయాలన్నప్పుడు వీలును బట్టి వారి దగ్గరికి రావడం జరుగుతుంది. మీ దగ్గర బంగారము, వెండి కొందరి దగ్గర ఉండొచ్చు, కొందరి దగ్గర ఉండకపోవచ్చు. బంగారము, వెండి ఉన్న సమయంలో మీరు ఏం చేస్తారంటే, కొంతకాలమైన తర్వాత 1 year కానీ 6 months కానీ అయిన తర్వాత ఆ బంగారానికి మైల కానీ, తుప్పు కానీ, రస్ట్ కానీ, దుమ్ము కానీ పట్టినప్పుడు ఏం చేస్తారు? మీరు శుభ్రం చేస్తారు, నీటితో శుభ్రం చేస్తారు. నీటితో శుభ్రం చేసిన తర్వాత అది శుభ్రం కాకపోతే ఎక్కడికి పోతారు? బంగారం షాపు దగ్గరికి వెళ్తారు. ఓకే, అతను చాలా నీట్గా నీళ్ళతో, యాసిడ్తో దాన్ని శుభ్రం చేసి మీకు ఇస్తాడు. సో మన భక్తి జీవిత ప్రయాణములో కూడా అప్పుడప్పుడు మన భక్తికి ఏం పడుతుంది? తుప్పు పడుతుంది, రస్ట్ పడుతుంది, మురికి పడుతుంది, దుమ్ము పడుతుంది. బ్యాప్టిజం తీసుకొని ప్రారంభించినప్పటి నుండి భక్తి అలాగే ఉండదండి. అప్పుడు భక్తి అలాగే ఉండదు. కొంతకాలం అయిన తర్వాత భక్తి ఏమవుతుంది? భక్తిలో మార్పులు వస్తాయి. అలాంటి సమయంలో మీరందరూ ఏం చేయాలంటే, వాక్యం అనే నీటితో మీ భక్తిని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. మీ భక్తిని క్లీన్ చేసుకోవాలి. బైబిల్ ఏముందంటే, ఉదక స్థానముతో చదవండి. తీతు 3:5 త్వరగా చూద్దాం. ఎవరెవరు త్వరగా ఎవరు చదువుతారో ఆలోచన చేద్దాం. తీతు 3:5. ఇంతసేపు అమ్మ. చాలమ్మా, రైట్, ఓకే. నీతిని అనుసరించి అనే మాట ఉంది అక్కడ. ఆ నీతి దగ్గర భక్తి పెట్టుకోండి. సో భక్తి మెరుగుగా ఉండాలంటే, భక్తి ఎల్లప్పుడూ కూడా భక్తిలాగానే ఉండాలంటే పునర్జన్మ సంబంధమైన ఉదక స్థానముతో అనే మాట ఉంది. ఓకే, వాక్యం అనే నీటి ద్వారా మన భక్తిని ఏం చేయాలి? బిడ్డ కడుక్కోవాలి. ఆ తర్వాత మీరు అందరు బట్టలు ఉతుకుతారు కదా, స్త్రీలు సాధారణంగా బట్టలు ఉతుకుతారు. బట్టలు ఉతికిన తర్వాత, ఆరేసిన తర్వాత, ఆ బట్టలు ఎండిపోయిన తర్వాత మీ భర్తలు, కుమారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారి డ్యూటీకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా ఆ ఉతికిన బట్టలు అదే విధంగా వేసుకొని పోతారా? ఉతికిన బట్టలు ఏం చేయాలి? ఇస్త్రీ చేయాలి, ఐరన్ చేయాలి. సో బట్టలకున్న ప్రతి మడత, చీరలకున్న ప్రతి మడత, ఆ మడత పోవాలంటే ఏం చేయాలి బిడ్డ? ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మడతలు ఉంటాయో అవన్నీ ఏమైపోతాయి? సాఫ్ అయిపోతాయి. ఈరోజు నేను మా పాస్టర్ చెప్పింది, ఐరన్ చేసుకోయా అంటే టైం లేదు కాబట్టి ముడతలు గల గౌన్ వేసుకొని వచ్చాను నేను. సో మన భక్తిగల జీవిత ప్రయాణములో మన భక్తిలో అప్పుడప్పుడు ముడతలు వస్తాయి. అప్పుడప్పుడు ఏమొస్తాయన్నా? ముడతలు వస్తాయి. నేను అన్ని తర్వాత చెప్పాను నేను. మన భక్తిగల జీవిత ప్రయాణంలో ముడతలు వస్తే ఆ ముడతలు కూడా నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. నీ భక్తిలో ఎక్కడ ముడత వచ్చింది,
నీ భక్తిలో ఎక్కడ మచ్చ వచ్చింది, నీ భక్తిలో ఎక్కడ డాగ్ వచ్చిందో ఆ యొక్క ముడతను తీసేసుకోవాలి. చదవండి దయచేసి, చదువుదాం. అది ఎఫెసీ పత్రిక, ఎఫెసీ 5:27. 5:27. చాలక్క, అదే నాకు కావాలక్క. అది కలంకమైనను, తర్వాత ఏంటమ్మా, ముడత అయినను. చూసారండి, దేవుని సంఘం ఎలా ఉండాలంటే, వధువు సంఘం ఎలా ఉండాలంటే, పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీలో కలంకం ఉండకూడదు, నీ భక్తిలో కలంకం ఉండకూడదు. నీ భక్తిలో ఏముండదు బిడ్డ? ముడత. చూసారా అండి, ముడత. నేను ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట నేను చాలాసార్లు ఆలోచన చేశాను. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండమండి. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండం. ఓకే, పుట్టినది మొదలుకొని దాని 70 ఏళ్ళు వచ్చేంత వరకు అక్కడక్కడ ఏమొస్తాయి? అనారోగ్యాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. నాకు అనారోగ్యము లేదు, నేను పర్ఫెక్ట్ అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు వస్తాయి. సో అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏదైనా ఫీవర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సునీత సిస్టర్ ఇక్కడ ఉన్నారు. అమ్మ సునీతనే కదా తల్లి? కరెక్ట్ చెప్పాను నీ పేరు. ఓకే, సో అనారోగ్యం ఎక్కువైన తర్వాత ఆ అనారోగ్యము బాడీలో గుర్తుపట్టాలంటే ఈ బాడీని చెకప్ చేయాలి, అంతే కదండి? ఈ బాడీని చెకప్ చేయాలి. రక్త పరీక్ష అంటారు, ఇవన్నీ పరీక్షలు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక అనౌన్స్మెంట్ వస్తున్నది ఏంటంటే, కేవలము 200, చెప్పు జాన్సన్ బ్రదర్, కేవలం 299 రూపాయలకే ఏంటంట, ఏముందంట, హెల్త్ చెకప్ అట్ హోమ్. కేవలం 299 రూపాయలకే. అంటే ఇంటికి వస్తాడు అతను, ఇంటికి వచ్చి నీ బాడీని చెకప్ చేస్తాడు. షుగర్ లెవెల్స్ కానివ్వండి, బీపీ కానివ్వండి, హార్ట్ ఫంక్షనింగ్ కానివ్వండి, అన్నీ చెకప్ చేసి నీకు ఏమిస్తాడు? మరి రిపోర్ట్ ఇస్తాడు. అంటే నేనేమంటున్నానంటే, నీ భక్తిలో ఎక్కడెక్కడైతే మార్పులు వస్తున్నాయో ఆత్మ సంబంధముగా నీవు కూడా మెడికల్ చెకప్ ఏ విధంగా చేసుకుంటావో ఆత్మీయముగా నీ భక్తులు ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేసుకోవాలి? చెకప్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నువ్వు బీపీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటావు నువ్వు. సో నీ భక్తిలో, నీ భక్తి జీవిత ప్రయాణములో నీవు కూడా చెక్ చేసుకోవాలి. నువ్వు ఆరోగ్యముగా ఉండాలన్నా, నీవు ఫిట్గా ఉండాలన్నా, నీవు ఆయుష్ కలిగి ఉండాలన్నా పరమ వైద్యుడైనా ఎవరి దగ్గర రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు చెకప్ చేసుకోవాలి, ఆత్మీయంగా నువ్వు చెకప్ చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా ఆజ్ఞలు నీవు ధ్యానించినలా, నా ఆజ్ఞలు నీవు పాటించినలా, నా విధులు నీవు అనుసరించినలా అవి దీర్ఘాయువును, తొందరగా సుఖజీవంతో గడుపు సంవత్సరములు నేను నీకు కలుగజేసేదను. ఇక్కడ స్టాప్ చేస్తాను. ఇంకోటి కూడా ఉంది, నేను భక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇంకోటి ఏముందంటే, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ అది ఎప్పుడు కొన్నిసార్లు పనిచేయదు. నువ్వు 50,000 పెట్టుకోను, ₹1,00,000 పెట్టుకోను, కొన్నిసార్లు పనిచేయదు. నీ ల్యాప్టాప్ పనిచేయదు, నీ ట్యాబ్ పనిచేయదు, నీ సెల్ ఫోన్ పనిచేయనప్పుడు నువ్వు ఏం చేస్తావు? దాన్ని, నీ సెల్ ఫోన్ పనిచేయకపోతే నువ్వు కొన్నిసార్లు రీస్టార్ట్ చేస్తావు. అందుకని బిడ్డ, రీస్టార్ట్ చేస్తావు. ఇంకొకసారి నీ సెల్ ఫోన్ పనిచేయకపోతే, నేను చేశాను అట్లా, పనిచేయకపోతే ఆ సెల్ ఫోన్ తీసుకొని గట్టిగా 3 దెబ్బలు కొట్టాలంట. దాన్ని చేతి మీద గట్టిగా 3 దెబ్బలు కొడితే అప్పుడు పనిచేస్తుంది అంట. సో రీస్టార్ట్ చేయాలి. ట్యాబ్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, రీస్టార్ట్ చేస్తే అవి తిరిగి యాక్టివేట్ అవుతాయి. సో నీ భక్తి జీవితంలో అప్పుడప్పుడు నీ భక్తి జీవితాన్ని ఏం చేయాలి బిడ్డ? రీస్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది చేస్తలేరండి. అసలు భక్తి గురించి ఆలోచన చేయడమే మర్చిపోయారు చాలా మంది. చూడండి, దేవుని వాక్యములో తేమానీయుడైన ఎలీఫజ్ యోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎలీఫజ్ యోబు దగ్గరికి వచ్చాడు, ఒక హాస్యాస్పదముగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దాన్ని ఒక నింద వేస్తూ మాట్లాడుతున్నాడు, ఒక అసూయతో మాట్లాడుతున్నాడు. యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అంటే యోబు గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? తేమానీయుడైన ఎలీఫజ్ యోబు గురించి
వేరే యాంగిల్లో ఆలోచన చేసి వేరే ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి యోబు తప్పు చేశాడు, అందుకే యోబు గారికి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. అందుకే ఎలీఫజ్ ఏం చేస్తున్నాడు అంటే యోబు దగ్గరికి వచ్చి, అప్పుడు యోబు ఒంటరిగా ఉన్నాడు, దుమ్ములో కూర్చొని ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. ఈయన మెల్లగా వచ్చాడు, వచ్చి ఏ యోబ్, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చూసారా అండి, ఎవరండి ఈ తేమానీయుడైన ఎలీఫజ్? తేమాను అంటే దానికి అర్థం ఏంటంటే దక్షిణం, ఉత్తర దక్షిణ అంటారు కదా. తేమాను అంటే దక్షిణం. ఆ తర్వాత ఈ తేమాను ఏదోము వంశానికి చెందినవాడు. ఏ వంశానికి బిడ్డ? ఏదోమీయుడు ఏదోము వంశానికి చెందినవాడు. ఈ తేమాను ఎక్కడి నుంచి వచ్చాడంటే అరేబియా దేశము నుండి. ఎవరి దగ్గరికి వచ్చాడంటే, ఎవరి దగ్గర వచ్చింది బిడ్డ? యోబు దగ్గరికి వచ్చాడు. ఎలీఫజ్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు శుద్ధి చేయవాడు, లేకుంటే బలపరిచేవాడు. చెప్తున్నాను కొంచెం. ఎలీఫజ్ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఆ తర్వాత ఊజు అనే మాటకు అర్థం ఏంటంటే సలహా, అడ్వైస్, కౌన్సిల్ అన్నమాట. ఎందుకంటే యోబు ఏ దేశం వాడు? ఊజు దేశం వాడు. ఊజు కూడా అర్థం ఉందండి. ఆ తర్వాత యోబు గారికి ఒక అర్థం ఉంది. యోబు అన్న మాటకు అర్థం ఏంటంటే హింసించబడిన వాడు, లేకపోతే బాధపడినవాడు. సో తేమానీయుడైన ఎలీఫజ్ ఈ యోబు గారి దగ్గరికి వచ్చి హాస్యాస్పదముగా అతన్ని బాధ పెడుతూ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? వాట్ డస్ మీన్ బై భక్తి? ఏంటంటే భక్తి అంటే ఏంటి? మీరు అందరూ రాకముందు కొంతమంది ఎగ్జాక్ట్లీ 10:30కి వచ్చారు. భక్తి గురించి కొన్ని మాటలు చెప్పాను. యెహోవా ఎవరు? యెహోవా మర్చిపోయారు. యెహోవా భక్తులారనే మాట ఉంది కదా. యెహోవా భక్తులార ఏంటి? భక్తి అంటే ఏంటంటే, భక్తి అంటే పట్టుదల. విభక్తి అంటే విడిచిపెట్టుట. అర్థమవుతుంది కదా. భక్తి అంటే పట్టుదల, విభక్తి అంటే ఏంటి? విడిచిపెట్టుట. భక్తి అంటే ఏంటంటే వాక్యము విని, హృదయములో వాక్యమును విశ్వసించి, మారు మనసు పొంది, బ్యాప్టిజం తీసుకొని, గమనించండి, బ్యాప్టిజం తీసుకొని యేసు క్రీస్తును వెంబడించుట, యేసు క్రీస్తులో విశ్వాసము కలిగి ఉండుట, యేసు క్రీస్తులో నివసించుటయే ఏంటండి భక్తి. భక్తి అంటే ఏంటంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండుట. దేనికి మూలం అండి చెప్పండి? జ్ఞానమునకు మూలం. భక్తి అంటే ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ఏం చేయాలంట? ఆరాధించుటయే, ప్రేమించుటయే ఏంటి బిడ్డ? భక్తి. భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా జీవించుటయే ఏంటి? భక్తి. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. లెట్ us చెక్ అవర్ సెల్స్. దట్ ఈస్ భక్తి. భక్తి అంటే ఏంటంటే ఇక నీ మనసులో, నీ హృదయములో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దట్ ఈస్ భక్తి. భక్తి అంటే ఏంటంటే తండ్రిని మాత్రమే ఆరాధించాలి, కుమారుని మాత్రమే ఆరాధించాలి, పరిశుద్ధాత్మను మాత్రమే ఆరాధించాలి. అదేంటండి భక్తి? నీ మనసులో, నీ ఆత్మలో, నీ శరీరంలో యేసు ప్రభు మాత్రమే భర్తగా ఉండాలి, యేసు ప్రభు మాత్రమే పెళ్లి కుమారునిగా ఉండాలి, యేసు ప్రభు మాత్రమే రక్షకుడుగా ఉండాలి. ఆయన తప్ప వేరొకరు నీ మనసులో, నీ శరీరంలో, నీ ఆత్మలో ఉండకూడదు. దట్ ఈస్ ఏంటి? భక్తి. చూసారా అండి? ఎలీఫజ్ యోబు దగ్గరికి వచ్చి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? సో నా విషయం ఏంటంటే భక్తి గల వారు ఎలా ఉంటారు? భక్తి గల వారు ఎలా ఉంటారు? ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఈ యోబు గ్రంథం 4వ అధ్యాయంలో, అప్పుడే బైబిల్ చూడవాకండి, యోబు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. భక్తి గల వారు ఎలా ఉంటారంటే కొన్ని విషయాలు చెప్తాను నేను. భక్తి గలవారు ధైర్యముగా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. భక్తి గలవారు ఎలా ఉంటారండి? ధైర్యముగా ఉంటారు. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు క్రీస్తు నామములో బ్యాప్టిజము తీసుకొని, దేవుని వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారంట? ధైర్యముగా ఉంటారు. ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. నీ భక్తి నీకు ఏం పుట్టించదు? అక్కడనే ఉంది. ఎస్, భక్తి ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. యోబు భక్తి ఎలాంటిదంటే, యోబు
ఊజు దేశమందు యోబు మనుషుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించి నీతి న్యాయములు అనుసరించి నడుచుకునేవాడు. కాబట్టి యోబు ఎలాంటి వాడు? భక్తి గలవాడు. కాబట్టి భక్తి గలవారు ధైర్యంగా ఉంటారండి. కానీ కొన్ని మాటలు నేను యోబు గురించి విన్నప్పుడు నాకు దుఃఖం కలిగింది, చాలా దుఃఖం కలిగింది. యోబు భక్తి గలవాడుగా ఉన్నాడు. ఎలాంటి విషయాలలో భక్తి అతనికి ధైర్యం ఇచ్చిందంటే, ఎలాంటి విషయాలలో భక్తి అతనికి ధైర్యం ఇచ్చిందంటే మనకందరికీ తెలుసు. యోబు గారికి శ్రమలు వస్తాయి. యోబు గారికి శ్రమలు వచ్చినప్పుడు సాతాను అటు ఇటు తిరుగుతూ దేవుని దగ్గరికి సాతానుడు వచ్చినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అవన్నీ చెప్పను నేను. ఆయన ఎంత భక్తిపరుడు అనే మాట నాకు కావాలి. ఆయన ఎంత భక్తిపరుడు. అప్పుడు సాతానుడు ఏమంటున్నాడంటే, ఆయన అంత భక్తిపరుడుగా ఉండుటకు ఆయన ఇంటి చుట్టూ ఏం వేసావు నువ్వు? ఇక్కడ స్టాప్ చేస్తానండి. దాని బిడ్డారా, సాతానుడు వెళుతాడు. వెళ్ళి రకరకాల అపాయములు యోబు గారికి సృష్టిస్తాడు. యోబు మీదకి తీసుకొని వస్తాడు. ఒక దగ్గర గమనించండి, కొన్ని ప్రశ్నలు వేస్తా, ఆచి తూచి మంచి జ్ఞానం కలిగి చెప్పేసాను. దయచేసి చాలాసార్లు వాక్యం చెప్పాను నేను, కానీ ఈరోజు కొంచెం నేను భక్తి మీద నేను మాట్లాడుతున్నాను. నేను యోబు యొక్క ఎద్దులు ఆ పొలములో దున్నుతూ ఉన్నాయి. ఆ పొలములో ఉన్నాయి యోబు యొక్క ఆ యొక్క ఎద్దులు. ఎన్ని ఎద్దులమ్మా? వాకింద్రుడు కూడా చెప్పాలి. ఎన్ని ఎద్దులు? 500 జతల ఎద్దులు. ఆ తర్వాత గాడిదలు ఆ పొలములో మేస్తూ ఉన్నాయి. 500 జతల ఎడ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆడి ఓదు బిడ ఇప్పుడే నువ్వు ఒక చదవండి, 14 వచ్చిన చదవండి. ఎద్దులు నాగలి దున్నుచు, 1వ అధ్యాయం 14 వచ్చినాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా. ఎద్దులు నాగలు దున్నుతూ ఉన్నాయి, గాడిదలు సమీపంలో పొలములో మేస్తూ ఉన్నాయి. షబాయిలు వచ్చారండి. షబాయిలు వచ్చి పనివారిని అందరినీ హతం చేశారు. అందరినీ హతం చేసి 500 జతల ఎడ్లను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 500 ఆడుగడదలు ఏం చేశారు? తీసుకొని వెళ్ళిపోయారు. గమనించండి, ఎలా ఉంటుందమ్మా చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తర్వాత సెకండ్ టైం ఏం జరిగిందంటే, సెకండ్ టైం మరొకడు వచ్చాడు. మరి ఒకడు వచ్చి ఏం చెప్పాడంటే 16వ వచనం, అతడు చాలు బిడ్డ, రైట్. సో మరొకడు వచ్చి అయ్యా, దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందంట? అగ్ని. ఫస్ట్ షబాయిలు వచ్చారు, నన్ను చూడండి. రెండవడు వచ్చాడు, అయ్యా యోబు గారు, ఆకాశం నుండి అగ్ని వచ్చిందయ్యా. అగ్ని వచ్చి ఆ గొర్రెలను, ఆ తర్వాత దాని గొర్రెలను ఎన్ని వేల గొర్రెలమ్మ? 7,000 గొర్రెలమ్మ. 7,000 గొర్రెలు పనివారిని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చివేసిందంట. ఎలా ఉంటుందమ్మా ఒకసారి గమనించండి. షబాయిలు వచ్చారు, తర్వాత అగ్ని వచ్చింది. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారంటే, 17వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చారంట. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి వంటలను తీసుకొని పోయారంట. గమనించండి దయచేసి. వంటలు 8,000 వంటలు అంటే 8,000 వంటలమ్మా? 3,000 వంటలు. నేను రాసిన ఇక్కడ, నేను చెప్తాను, అందుకే చెప్తున్నాను. 3,000 వంటలు. వాళ్ళు 3 సమూహాలుగా వచ్చారు. కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఈ 3,000 వంటలను ఏం చేశారండి? 3,000 వంటలను తీసుకొని పోయి ఖడ్గము చేత పనివారిని ఏం చేశారు? చంపారు. కానీ నేను ఒక్కడనే యోబు గారు మీ దగ్గరికి వచ్చాను చెప్పడానికి. ఇది కూడా అయిపోయింది. ఎవరెవరు అయిపోయారమ్మా? షబాయిలు అయిపోయారు, అగ్ని అయిపోయింది, కల్దీయులు అయిపోయారు. తర్వాత దాన్ని ఇంకోటి ఏంటంటే, యోబుకు అన్న ఉన్నాడు. అన్న పేరు మనకు తెలియదు. యోబు కుమారులు 7 కుమారులు, 3 కుమార్తెలు. వీళ్ళందరూ కూడా
తమ అన్న ఇంట్లో భోజనము చేస్తూ ఉండగా, వినండి, అన్న ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా ఒక సుడిగాలి వచ్చిందండి. ఆ సుడిగాలి వచ్చి ఆ మూల స్తంభాలు, ఆ బిల్డింగ్ ఉన్న మూల స్తంభాలను ఆ సుడిగాలి వచ్చి ఇలా కొట్టిన వెంటనే బిల్డింగ్ కూలిపోయింది. ఆ భవనములో అన్న ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే కుమారులు కుమార్తెలు ఏమైపోయారండి? ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, నీ భక్తి నీకు ధైర్యము. నేనేం చెప్పాను? భక్తి ఏం పుట్టిస్తుంది అంట? ధైర్యం పుట్టిస్తుంది. కానీ యోబు గారికి ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, పనివారు, తర్వాత కుమారులు, కుమార్తెలు అందరూ కూడా, మొత్తం ఆయన ఆస్తి మొత్తము కూడా సర్వనాశనం అయిపోయింది. అన్ని పోయాయి. అన్ని పోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి, యోబు గారికి భక్తి ధైర్యం పుట్టిస్తుందా? భక్తి తొందరగా చెప్పాలి. కాదు, ఆ మాట నాకు కావాలి. యోబు గారికి భక్తి ధైర్యం పుట్టిస్తుందా? భక్తి బామిన రావాలమ్మా, బలహీనం చేస్తుందనే మాట నాకు రావాలి. యోబు గారికి భక్తి ధైర్యం పుట్టిస్తుందా? లేకుంటే యోబు గారికి భక్తి కానీ ఆయన భక్తిని ఒప్పుకోవాలండి. ఆయన భక్తి ధైర్యం పుట్టించిందంట. ఎలా పుట్టించిందంటే, అదే యోగ స్థానంలో మనం ఉంటే మన భక్తి మనకు ధైర్యం పుట్టించదు, కానీ మన భక్తి ఏమైపోతుంది? బలహీనమైపోయి, యేసయ్యా నువ్వు వద్దు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే నేను పోతా. ఇలాంటి భక్తి అన్నది మనది, ఇలాంటి భక్తి అండి. కానీ యోబు గారికి ఆ భక్తి ఎలా ధైర్యం ఇచ్చిందంటే, ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు చెప్పండి గట్టిగా, మహిమ కలుగును గాక. నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని తిరిగి దిగంబరినై అక్కడికి వెళ్ళుదను. కానీ యోబు తన నోటి ద్వారా ఏ అన్యాయము చేయలేదు. ఇంకో మాట మర్చిపోయారు. వాట్ ఈస్ ద గ్రేట్ భక్తి ఆఫ్ జోబ్ అండి. చూసానండి, తన భక్తి అలాంటి సిచ్యువేషన్లో కూడా, అలాంటి బాధలో కూడా ఒక్కొక్క సేవకుడు వచ్చాడు, అయ్యా జరిగింది, అయ్యా జరిగింది, అయ్యా జరిగింది అనగానే భక్తి బలహీనమైపోలేదు. కానీ భక్తికి ఏమొచ్చింది? భక్తి గలవారు. చూసారండి, భక్తి ఏం పుట్టిస్తుంది అంటే, భక్తి గలవారు ఎలా ఉంటారంటే ధైర్యముగా ఉంటారు. ఈయనకు దెబ్బ మీద దెబ్బ పడిందండి, దెబ్బ మీద దెబ్బ. ఇంకో దగ్గర ఏం జరిగిందంటే, 4 స్నేహితులు వచ్చారండి. 4 స్నేహితులు ఎవరంటే, ఎలిఫజ్ వచ్చాడు, బిల్దద్ వచ్చాడు, జోఫర్ వచ్చాడు, తర్వాత ఏలు వచ్చాడు. ఈ 4 వచ్చారు. ఈ 4 వచ్చి తెలుసా యోబుని ఏమన్నారంటే, నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఈ స్థితి నీకు వచ్చింది, నువ్వు పొరపాటు చేసినావు కాబట్టి ఈ స్థితి నీకు వచ్చింది, నువ్వు దేవునికి వ్యతిరేకముగా జీవించావు కాబట్టి ఈ స్థితి. అప్పుడు యోబు గారు ఏం చేస్తారంటే, ఆ 4 కూడా ఏమనలేదండి. బాగినండి వాక్యం. ఆ 4 కూడా ఏమనలేదు. ఆ అపనిందలు వేసినప్పటికీ, నిందలు యోబు మీద మోసినప్పటికీ తన భక్తి ద్వారా ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకొరకే భక్తి ఏం పుట్టిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. ఇంకొక దగ్గర ఏం జరిగిందంటే, ఆయన బూడిదలో కూర్చొని ఒళ్ళంతా కురుపులు ఒక చిల్ల పెంకు తీసుకొని ఇలా గోక్కుంట సమయంలో తన భార్య వచ్చింది. ఎవరు? యోబు భార్య వచ్చి ఒక మాట చెప్పిందండి, ఎంత కాలము నీవు ఏమా యథార్థత తీసేద్దాం, కరెక్టే. ఎంత కాలము నీవు భక్తి కలిగి జీవిస్తావు, ఎంత కాలము నీవు యథార్థత కలిగి జీవిస్తావు, ఇక నీ దేవుడు నీకేం చెయ్యదు. ఇక అంటే నువ్వేం చేయాలంటే, నీ దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము. చూసారండి, అంటే ఇక్కడ భక్తి యోబు గారికి ఉంది, కానీ ఎవరికి లేదు? వారికి లేదు. ఇక్కడ భక్తి యథార్థత యోబు గారికి ఉంది, కానీ ఎవరికి లేదు? భార్యకు లేదు. తర్వాత వద్దాం, నువ్వు అన్న మాట తర్వాత వద్దాం. సో నేనేమంటున్నా అంటే, దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ భక్తిలో ధైర్యం కలిగి ఉన్నాడు. స్నేహితులు వచ్చి అపనిందలు వేసినప్పటికీ భక్తిలో ధైర్యంగా ఉన్నాడు. ఈవెన్ భార్య వచ్చి, అయ్యా నీ భక్తిని వదిలిపెట్టేసాయి,
దేవుని నుండి దూరం అయిపో అన్నప్పటికీ యోబు ఏం చెప్పిందంటే, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు అమ్మా. మనం దేవుని ద్వారా మేలు మాత్రమే పొందాలన్నా కీడు మాత్రం మనము పొందకూడదా? ఇక్కడ స్టాప్ చేస్తాను. యోబు గారు భక్తి ద్వారా ఏం చూపించాడండి? ధైర్యం చూపించాడు, ఒక బలం చూపించాడు, ఒక శక్తిని చూపించాడు. యోబు గారి లాంటి అంత శ్రమలు మనకు రానప్పటికీ గమనించండి, చిన్న చిన్న శ్రమలు కానీ ఇబ్బందులు కానీ మీకు ఒకవేళ వస్తే మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? అలా వస్తే మనము యోబు లాగానే భక్తిలో ధైర్యం కలిగి ఉంటామా, లేకుంటే భక్తిలో బలహీనమా? అంటే యోబు మనకి ఏం నేర్పిస్తుంది అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, యోబు గారు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇలాంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు, నిందలు అవమానాలు మీకు వచ్చినప్పుడు మీ భక్తిలో మీరు ఏం చూపించాలి? ధైర్యం. బైబిల్ ఏముందంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. యోబు గారిని ఎవరు బలపరిచారండి? దేవుడు బలపరిచాడు. ఇంకా బైబిల్ ఏముందంటే, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యోబు గారు సొమ్మసిలినప్పుడు బలం ఎవరిచ్చారండి? దేవుడు. చూసారండి దేవుని బిడ్డలారా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక విశ్వాసిగా, ఒక కర్మేల్ సంఘముగా నువ్వు ఎలా ఉండాలంటే, అయ్యా నేను కూడా నా భక్తిలో నేను బలహీనంగా ఉండను, కానీ నేను ధైర్యం తెచ్చుకుంటా. అందుకొరకు నా అవన్నీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఈ మధ్య చాలామంది క్రైస్తవులలో భక్తి తరిగిపోతుందండి. ఒక మాట ఉంది బైబిల్లో, చదవండి దయచేసి, చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము 6:4. ఇంతసేపా? రైట్. ఎఫ్రాయిం నిన్ను ఏం చేయాలి నేను? తర్వాత యూదా నేను ఏం చేయాలి నేను? చూసారా దేవుడు ఎంత బాగా మాట్లాడుతుందంటే, ఈ ఎఫ్రాయిము తర్వాత యూదాలో ఏం లేదమ్మా? భక్తి లేదు, దేవుని భయం లేదు, దేవుని విడిచిపెట్టేశారు. దేవుని కొంచెం కోపం వచ్చేసింది. వచ్చి ఎఫ్రాయిం తర్వాత యూదా, నీ భక్తి ఏమైందయ్యా? ఆ తెల్లవారినప్పుడు ఆ యొక్క మంచు ఏ విధంగా కురిచి ఏ విధంగా ఆరిపోతుందో మీ భక్తి కూడా ఎట్లా ఉంది? అలాగే ఉంది. ఇప్పుడు అదే విధంగా దేవుడు, కర్మేల్ ఎంబీ సంఘమా, ఒకవేళ పేరు పెట్టి మనల్ని పిలిస్తే మీ భక్తి ఏ విధంగా ఉంది? మీ భక్తి ఏ విధంగా ఉంది? మంచు ఆ ప్రాతకాల సమయమున, ఆ ఉదయకాల సమయమున ఇలా మంచు పడి ఎండిపోయిన విధంగా, ఆరిపోయిన విధంగా ఉందా? చెక్ చేసుకుందాం దయచేసి. అమ్మా, మన భక్తి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒకే విధముగా ఉండాలి. ఆ భక్తిలో ఏం రావద్దు? మార్పులు రావద్దమ్మా. అందుకే భక్తి ధైర్యం పుట్టిస్తుంది. రెండవదిగా భక్తి ఏం పుట్టిస్తుంది అంటే, లేకుంటే భక్తి గల వారు ఏం చేస్తారంటే, భక్తి గల వారు ధైర్యంగా ఉంటారు. రెండవదిగా భక్తి గల వారు ఏం చేస్తారంటే, చదవండి దయచేసి యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా, రైట్. ఇంకా అమ్మా, నీ మాటలు త్రొట్టిలు వానిని ఆదుకొని ఉండెను. ఏం పేరు పెడతారమ్మా? భక్తి గలవారు ధైర్యంగా ఉంటారు. రెండవదిగా భక్తి గలవారు ఏం చేస్తారంటే, ఏమో చెప్పారు బాగానే కొంతమంది, భక్తి గలవారు సహాయం చేస్తారమ్మా. భక్తి గలవారు ఏం చేస్తారంట? సహాయం చేస్తారంట. ఆ ఎలిఫజ్, తేమాని ఎలిఫజ్ ఏమంటుందంటే, నీవు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిలు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వానిని నువ్వేం చేసావు అంటే, ఈ యోబు గారు ఏం చేశారంటే చాలా సహాయం చేశాడు. గమనించండి దయచేసి, ఎంత సహాయం చేశాడంటే యోబు తన ఇంటికి విధవరాళ్ళు వచ్చినా, పేదవారు వచ్చినా, ఎవరు వచ్చినా చెప్తున్నా, ఉన్నప్పుడు ఆస్తిపరుడై ఉన్నప్పుడు ఎవరు వచ్చినా
ఆయన భక్తి గలవాడు కాబట్టి తన దగ్గర ఉన్నది వీధులకు ఏం చేసిండమ్మా? భక్తి గల వారే సహాయం చేస్తారు, భక్తిహీనులు సహాయము చేయరండి. అందుకే ఒక సేవకుడు నాకు ఒక మాట చెప్పాడు. ఒక మాట ఏమని చెప్పాడంటే, నీ ఇంటికి ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళకు లేదు అనొద్దంట. వాళ్ళు లేకుండా దగ్గరికి వచ్చారు, లేకుండా నీ దగ్గరికి వచ్చారు. ఇంకోటి కొందరు ఏం చేస్తారంటే, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, నువ్వు పని చేసుకోవచ్చువా, మంచి డ్రెస్ వేసుకున్నావు కదా నువ్వు. అది కాదండి. ఆ సేవకుడు ఉన్నాడు ఒక మాట, నీ ఇంటికి ఎవరు వచ్చినా నీ ఇంట్లో ఉన్నది నువ్వు ఏం చేయాలి? నువ్వు సహాయం చేయాలి. దట్ ఈస్ భక్తి. బైబిల్ ఏముందంటే, నీ ఆహారము, తొందరగా చెప్పండి, అట్లా ఉందా? నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, ఒకప్పుడు అది ఏమవుతుందంట? ఫలిస్తుంది. చూస్తారండి దేవుని బిడ్డలారా, యోబు గారు ఏం చేస్తారంటే, ఆయన చదవనమాట ఒక పాట బాగుంటుంది దేవుని వాక్యంలో. చదువుదాం మనము. ఎక్కడుందంటే ఆ మాట, యోబు గ్రంథం 29:12. యోబు గ్రంథం 29:12. త్వరగా అమ్మా. చాలా మరి చూసారండి, యోబు గారు విధవరాళ్ళకు సహాయం చేశాడు, బలహీనులకు సహాయం చేశాడు. ఇంకోటి అమ్మా దీనులను, వీళ్ళందరికీ యోబు గారు సహాయం చేస్తారు. దేని బిడ్డారా, భక్తి గలవారు ఏం చేస్తారంటే, ఏం చేస్తారంటే వాళ్ళు సహాయం చేస్తారు. 2 ప్రశ్నలు చెప్పండి, 2 ప్రశ్నలు వేస్తాను నేను, చూద్దాం ఎవరు చెప్తారు. భక్తి మీద నేను వాక్యం చెప్తున్నాను. నేను యేసుప్రభు ఏం చేశాడంటే, శిష్యులందరినీ పిలిపించి, నేను చెరసాలలో ఉంటేనే నన్ను చూడటానికి వచ్చారు, నేను ఆకలిగా ఉంటేనే నాకు దాహం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరినై ఉంటేనే నాకు మీరేమిచ్చారు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారు. సో శిష్యులందరూ ఆశ్చర్యపోతారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు అన్నప్పుడు యేసు ప్రభు కొంతమందిని చూపించి ఒక మాట చెప్పాడండి. ఎవరు చెప్తారు మా మాట? లేలే, వీరిలో మిక్కిలి అల్పమైన వారికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు. అంటే నాకేమర్థమైందంటే, నీవు చేసిన ఏ సహాయము కానీ ఎవరికైతే నువ్వు సహాయము చేస్తావో ఆ సహాయం వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు కష్టం ఉన్నప్పుడు దేవుడు వేరే వారి ద్వారా నీకు ఆమేన్. చూసారండి దేవుని బిడ్డ, నేను ఇంకో మాట చెప్తాను. నేను ఒక స్త్రీ దేవుని వాక్యంలో ఏం చెప్పిందంటే, ఒక స్త్రీ దేవుని వాక్యంలో ఈ పౌలు శిలలు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత, పౌలు శిలలు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత దేవుడు ఈమె హృదయాన్ని తెరిచాడు. ఈమె హృదయం తెరిచిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, ఆ పౌలు శిలకు సహాయం చేసింది. ఓకే, ఏ మాట చెప్పి సహాయం చేసిందమ్మా? ఏ మాట చెప్పి సహాయం చేసింది? హృదయ, నేను భక్తి గల దానినని మీరు ఎంచితే, నాలో దేవుని యొక్క మాటలు, నాలో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞలు, నాలో దేవుని యొక్క వాక్యం, అంటే నేను భక్తి గల దానిని అని మీరు ఎంచితే మీరు ఎక్కడికి రావాలా? మీరు చెప్పండి, ఎక్కడికి రావాలి? మా ఇంటికి రండి. చూసారా అండి అమ్మ, హృదయ కూడా భక్తి గల స్త్రీ అమ్మ. ఈ భక్తి గల స్త్రీ దేవుని సేవకులను ఇంటికి పిలిపించి ఏం చేసింది బిడ్డ? భోజనం పెట్టింది, సహాయము. ఇంకో దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్తారు అన్నమాట, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇదే పని చేశాడు. ఆయన భక్తి గలవాడు, ఆయన కూడా ఇదే చేశాడు. అపోస్తుల కార్యం చదవడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఏముందంటే, కొర్నేలి భక్తిపరుడును దేవుని యందు భయభక్తి కలిగి అనేకులకు ఏం చేసేవాడంట? అనేకులకు ధర్మము చేయుచు. ఇక్కడ స్టాప్ చేద్దాం. దేని బిడ్డలారా, నేను ఏమంటానంటే, భక్తి గలవారు ధైర్యముగా ఉంటారు. భక్తి గలవారు ఏం చేస్తారంట? సహాయం చేస్తారు. ఈ సహాయము చేసే గుణము మనకు ఎవరు నేర్పించారంటే, ఎవరు నేర్పించారమ్మా? యేసుక్రీస్తు నేర్పించాడు. అందుకొరకే బైబిల్ ఏముందంటే, పౌలు ఏమంటుందంటే, మీరు ఉపకారము చేయుట, ఆ మాట బాగుందండి, మీరు ఉపకారము చేయుట ఏం కావద్దండి, మీరు మరువకము. అందుకొరకే ఎవ్రీ మంత్ కృతజ్ఞత కానుకలని మనం తీస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, కృతజ్ఞత కానుకలని. అది కానుకలు ఎవరికంటే? ఆ పేదవారికంటే ఆ కానుకలు. మన సంఘాన్ని నేను మెచ్చుకుంటాను, కర్మేలు ఎంపీ సంఘాన్ని. ఎవరైనా పేదవారు కనిపిస్తే సార్
వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే చాలు కమిటీ వారు వెంటనే కూర్చుంటారు, స్త్రీల కమిటీ వెంటనే కూర్చుంటారు, వాళ్ళకు మేలు చేస్తారు. దాని మూడవది చెప్తాను నేను. మూడవదిగా భక్తి గల వారు ధైర్యముగా ఉంటారు, భక్తి గల వారు సహాయం చేస్తారు. భక్తి గల వారు ఎలా ఉంటారు అంటే చదవండి 8వ వచనము 9వ వచనం 8-9. ఇంకా చాలమ్మా రైట్. మూడవదిగా గమనిద్దాం, భక్తి గలవారు ఎలా ఉంటారంటే భక్తి గలవారు కీడు నుండి దూరముగా ఉంటారమ్మా. భక్తి గలవారు దేనికి దూరంగా ఉంటారంట? కీడు నుండి దూరముగా ఉంటారు. భక్తి గల వారికి చెడు నచ్చదు, భక్తి గల వారికి కీడు నచ్చదు. భక్తి గల వారికి ఆ చెడు ప్రజలు కానివ్వండి, లోక సంబంధముగా జీవించేవారు కానివ్వండి నచ్చదండి. వాళ్ళంతా చెడు నుండి కీడు నుండి దూరముగా ఉంటారు. మీకు తెలుసా, తేమానీయుడైన ఎలీఫజు ఎలా చెప్పాడంటే ఆ మాట, నేను చదువుతాను మళ్ళీ. ఎలా చెప్పాడంటే ఆ మాట, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు, దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. అంటే ఎలీఫజు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడమ్మా? అది నాకు కావాలి. యోబును ఉద్దేశించి ఎలీఫజు మాట్లాడుతుండ్రు. అంటే కీడును విత్తువారు ఏం కోస్తారంట? యోబు నువ్వు కీడు చేసావు కాబట్టి ఏం కోస్తున్నారు నాయన? చూసారండి, చెప్తున్నా ఒక మాట. అంటే యోబు విషయంలో ఆయన ఆలోచనలన్నీ వేరేగా ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే భక్తి గలవారు, రోషము గలవారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు చేయరు, కానీ ఏదైనా మాట్లాడితే దాన్ని కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇమీడియట్లీ నెగిటివ్గా ఆలోచన చేస్తారు ఇమీడియట్లీ. కానీ వాళ్ళు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆ సంభాషణ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ మాట వచ్చింది, ఏ సందర్భంలో వచ్చిందో అని ఆలోచన చేయాలి. కానీ ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏం చేస్తారు వెంటనే? చెప్పండి, ఏం చేస్తారు వెంటనే? నెగిటివ్గా మాట్లాడతారండి. ఇక్కడ తేమానీయుడైన ఎలీఫజు యోబు గారి విషయంలో ఎలా మాట్లాడాడు? నెగిటివ్గా మాట్లాడాడు. కానీ దేవుని వాక్యంలో యోబు గారు దూరముగా ఉన్నారు. అంటే భక్తి గలవారు చెడు నుండి ఎట్లా ఉంటారంట? దూరముగా ఉంటారు. చదవండి యోబు గ్రంథం 28. యోబు గ్రంథం 28. చూసారు ఎంత మంచి మాట చూడండి. ఇది ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి. చదువుబడి గట్టి చదువుబడి. చాలు. యెహోవా యందు భయభక్తులే ఏంటంట? జ్ఞానమనియు. తర్వాత చాలు బిడ్డ, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. ఇంకా ఆయన నరులకు. అంటే ఇక్కడ దుష్టత్వం ఎవరు విడిచిపెట్టారమ్మా? తొందరగా యోబు గారు విడిచిపెట్టారమ్మా. కీడు యోబు గారు విడిచిపెట్టారు. ఓకే, దేవుని యందు భయభక్తి కలుగుతాయే ఏంటంట? జ్ఞానం. అది యోబు గారు దేవుని ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం వింటున్నాం. బైబిల్ ఏముందంటే గమనించండి. ఈ నలుగురు ఎవరు? ఎవరక్క? బిల్దదు, ఎలీఫజు, తర్వాత జోఫరు, తర్వాత ఏలీహు. ఈ నలుగురు వచ్చి గమనించండి, యోబు నీకంటే మేమే నీతిమంతున్నాం. గమనించండి, నీకంటే మేమే నీతిమంతున్నాం. నువ్వు ఒక్కడు ఏం చేసినావు? తప్పు చేసినావు. కానీ ఈ మాట దగ్గర ఇంకో మాట మనం ఆలోచన చేస్తే, చదవండి దయచేసి యాకోబు పత్రిక. ఎవరు చదువుతారమ్మా? 1:26. చాలమ్మా, నన్ను గమనించండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడను అని చెబితే ఏం బిడ్డ? ఏముంది బిడ్డ? వాని భక్తి వ్యర్థమే. యాక్చువల్లీ కళ్ళెము ఎవరికి ఉంటుందమ్మా? కళ్ళెము ఎవరికి ఉంటుందమ్మా? ఆవులకు ఉంటుంది. ఓకే,
ఈ మధ్య కుక్కలు కూడా కళ్ళెం పెడతారు. అంటే బయట వచ్చి అంటే కదా బయట వచ్చి అవి తినకూడదు, కుక్కలు కూడా ఏం పెడతారండి? కళ్ళం పెడతారు, ఎద్దులకు కళ్ళం పెడతారు. కానీ ఇక్కడ ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకొనొచ్చు, నేను భక్తి గలవాడని చెప్తే వాని భక్తి. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి, చాలా మంది నోటికి ఏది వస్తే అది వాగుతారండి, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇష్టానుసారంగా మాట్లాడి నేను ఎవరిని భక్తులను భక్తి పరురాలు అని చాలా మంది అంటారు. కానీ బైబిల్ ఏముందంటే వాని భక్తి అంటే ఏంటమ్మా? వాని భక్తి వ్యర్థమే. అందుకే పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడు అంటే, చదవండి పౌలు గారు ఏం చెప్పారంటే, 1 తిమోతి 4:7-8 వచనాలు. చాలా రైట్, చూసారండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకోము. ఈ రోజుల్లో చాలా మంది గమనించండి, అపవిత్రమైన ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు, ఇవన్నీ కూడా క్రైస్తవులకు తగవండి. సో ఎంత బాగా పౌలు చెప్తుందంటే, తిమోతి నువ్వు సేవకునిగా ఉన్నావు, కర్మేలేమి సంగమా మీరందరూ విశ్వాసులుగా ఉన్నారు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దైవభక్తి విషయంలో నువ్వు ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని ముందుకెళ్తాను నేను. భక్తి గలవారు చెడు నుండి ఏమైపోతారంట? దూరం వెళ్ళిపోతారు. దేవుని వాక్యంలో యోబు ఏ విధముగా దూరముగా ఉన్నాడో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి కూడా ఇలాంటి కీడు వచ్చినప్పుడు, చెడు వచ్చినప్పుడు ఆయన భక్తి గలవాడు కాబట్టి దూరముగా ఉన్నాడండి. ఎవరండి ఆయన? ఏమక? యోసేపు. వెరీ గుడ్. కానీ నేను చదివాను, భక్తి అనే మాట రావాలి మనకు. అక్కడ యోసేపు కరెక్ట్ అని రాశాను నేను. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, దేవుడు తనకి తోడై ఉన్నాడు కాబట్టి, పోతీఫరు ఇంట్లో దేవుడు యోసేపు పని చేస్తున్నాడు కాబట్టి ఇతనికి దేవుడు తోడై ఉందుట ఎవరు చూసారండి? పోతీఫరు చూశాడు. యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. బికాస్ అక్కడ భక్తి లేదు. కానీ యోసేపు భక్తి గలవాడని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యంలో లిటరల్గా ఒక వ్యక్తి విషయంలో భక్తి అనే మాట ఉందండి. భక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన ఏమన్నాడంటే ఆయనను చూసి, ఇతడు భక్తి గలవాడు కాబట్టి దేవుడు ఇతనికి ఏ హాని కలగకుండా రక్షించను. ఎవరండి? అది చూసారండి? చదవండి, వచనం బాగుంటుంది. ఎంత బాగుంటుంది, నాకు ఇష్టమైన వచనం అది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. చాలు బిడ్డ, ఎంత బాగుంది కదా. అతడు దేవుని యందు చెప్పండి భక్తి గల వాడైనందున ఇంకమ్మా అతనికి ఏ హాని కలగలేదు. అందరూ చూడండి దయచేసి, ఎంత మంచి మాట అంటే తెలుసా అండి? అంటే ఇక్కడ దర్యావేషు దానియేలును గూర్చి ఏమిస్తున్నాడమ్మా? సాక్ష్యం. అతడు దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి అతనికి ఏ హాని. నా గురించి, మీ అందరి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పాలంటే, అతడు భక్తి గలవాడు, భక్తి గల స్త్రీ, భక్తి గల అమ్మాయి, భక్తి గల యవనస్తుడు అని సాక్ష్యము మనము కలిగి ఉండాలండి. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. సో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? సో భక్తి గలవారు ఏం చేస్తారంటే, భక్తి గలవారు ఎలా ఉంటారు బిడ్డ? ధైర్యముగా ఉంటారు. దాని భక్తి గలవారు సహాయం చేస్తారు. భక్తి గలవారు కీడుకు. సో వాట్ క్వశ్చన్ ఏంటి మరి? యోబు గారు ఈ 3 చేశాడు. ఈ 3 చేసినందువలన ఏదైనా ఫలితం వచ్చిందా యోబు గారికి? నేను త్వరతో ముగిస్తాను నేను. ఈ 3 చేసినందువలన యోబు గారికి దేవుడు ఫలితం ఇచ్చాడండి. ఈ 3 చేసినందువలన తెలుసా? ఈ 3 చేసినందువలన యోబు గారికి దేవుడు ఎలాంటి ఫలితం ఇచ్చాడంటే, నెంబర్ 1, యోబు గారిని బట్టి
యోబు గారి భక్తిని బట్టి ఆ నలుగురు స్నేహితులను దేవుడు ఏం చేశాడమ్మా? గద్దించాడు. నా సేవకుడైన యోబు విషయంలో మీరు యుక్తమైన మాట మీరు పలకలేదు. చూసారా అండి, ఆ నలుగురిని దేవుడు ఏం చేశాడమ్మా? దేవుడు గద్దించాడు. నేను రెండవదిగా ఈ యోబు గారు ఏం చేస్తారంటే ఆ నలుగురి కొరకు ఏం చేశాడమ్మా? తొందరగా చెప్పండి. వాట్ ఏ గ్రేట్ నన్ను ప్రార్థన చేశాడు. సుతమ్మా చాలా ఫాస్ట్ ఉన్నాడు వీడ, నేను అన్ని రాసిన వీడ. యోబు గారు ఏం చేశాడంటే ఓకే, దేవుడు వారిని గద్దించాడు. యోబు గారు ఆ నలుగురి కొరకు ఏం చేశాడు వీడ? ప్రార్థన. తెలుసా, ప్రార్థన చేసినందుకు ఈ నలుగురు ఏం చేశారంటే యోబు గారి కొరకు లేకుంటే దేవుని కొరకు ఈ నలుగురు ఏం చేశారంటే ఇప్పుడు చెప్పు జ్యోతి. దహన బలి అంతేనా? బలి అర్పించారండి, బలి అర్పించారండి. నా సేవకుని నిమిత్తం మీరు ఏం చేయాలి? బలి అర్పించాలి. అంటే యోబు కొరకు దేవుడు ఎవరిని డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పాడు. చూసారండి, ఎంత విచిత్రమైన వాక్యం అండి దేవుని బిడ్డలారా. దెన్ ఫోర్త్ వన్ ఏంటంటే యోబు గారు ఆ నలుగురిని ఏం చేశారంటే క్షమించాడు. ఇది నాకు కావాలండి. అమ్మా నేను ఏం చెప్తున్నా అంటే బైబుల్లో ప్రశ్న ఉంది, దెన్ సమాధానం ఉంది. బైబుల్లో నెగటివిటీ ఉంది, దెన్ పాజిటివ్ ఉంది. అన్ని బైబిల్లోనే ఉన్నాయండి. ఒక విశ్వాసి 100% విశ్వాసిగా ఉండాలంటే చనిపోయేంత వరకు యోబు గారి సాక్ష్యం చాలండి మనకు. యోబు గారి సాక్ష్యం చాలండి. అదే అంటున్నాను నేను, మన భక్తి యోబు గారి లాగానే ఉండాలి. మన భక్తిలో మార్పులు రావద్దండి. కొందరు ఏమంటారు తెలుసా, కొంచెం చేంజ్ అయితే ఒకప్పుడేమో నువ్వు ఇట్లా ఉన్నావు, ఇప్పుడేమో నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు మళ్ళా మొదటికే వచ్చావా నాయన అంటున్నారా బిడ్డ. సో నేనేమంటున్నా అంటే యోబుని బట్టి నేర్చుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే నెంబర్ 1 యోబు గారు భక్తి ద్వారా ధైర్యంతో ఉన్నారు. నెంబర్ 2 భక్తి ద్వారా సహాయం చేశారు. నెంబర్ 3 భక్తి ద్వారా కీడుకు దూరంగా ఉన్నారు. రిజల్ట్ వస్తుంది కానీ వెంటనే రాదండి. నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. రిజల్ట్ వెంటనే రాదు. అందుకే బైబిల్ ఏముందంటే అంతము వరకు సహించిన వాడు, అంతము వరకు చూద్దాం సహించిన వాడు. నాకు భక్తి ఉంది కదా అని ఫోజు కొట్టడం కాదు, నాకు భక్తి ఉంది కదా అని చూసుకోవడం కాదు, నాకు భక్తి ఉంది కదా ఇక చూసుకొని ఎంత చేస్తున్నానో నో కాదు. నీ భక్తి ఎంత ఉండాలనో అంతనే ఉండాలి. నీ భక్తికి తగ్గట్టు నీ క్రియలు ఉండాలి. నీ భక్తికి తగ్గట్టు క్రియలు లేకపోతే అది ఏంటంట? భక్తి లేని విశ్వాసం, క్రియలు లేని భక్తి. నేను చేంజ్ చేస్తున్నా. నేను చివరిగా ఒక మాట అందరం చదువుదాం, దయచేసి అందరం చదువుదాం ఒక మాట. 2 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం అందరం చదువుదాం. చదువు, మీరు చదవండి. 2 పేతురు 1:7. అమ్మా భక్తి యందు చాలు బిడ్డ. భక్తి యందు సహోదర ప్రేమను ఏం చేయాలి? అమర్చుకోండి. ఇక్కడ ఎవరు అమర్చుకున్నారమ్మా దేవుని వాక్య ప్రకారం? యోబు గారు. దాని ఇంకో మాట చివరిగా, దెన్ యోబు గ్రంథం 42:10 వచనం. యోబు గ్రంథం 42:10 ఉందా అక్కడ? యోబు చదవక. యోబు ఇవన్నీ చేశాడు కాబట్టి పూర్వము కలిగిన దానికంటే దేవుడు యోబును ఎన్నంతలమ్మా? ఎన్నంతలు? 2 అంతలు యోబును దీవించాడు. ఆ దీవెన ఒకసారి చదివి ముగిస్తాను నేను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 చాలమ్మా. ఇంతకు ముందు ఎన్ని గొర్రెలు బిడ్డ? 7,000 గొర్రెలు. అది నాకు కావాలి. ఆ తర్వాత దెన్ ఇంతకుముందు ఎన్ని వంటలు ఉండే? అబ్బా ఏం చెప్తారు బిడ్డ, వెరీ గుడ్. ఆ తర్వాత దెన్ ఇంతకుముందు ఎన్ని జతలు ఉండే? 500. తర్వాత
1000 ఆడుగాదులు. ఇక్కడ ఒకటి చేంజ్ చేయాలి మనం. 1000 ఆడు గాడిదలు. కరెక్టే కదా. 500 ఆడుగాడిదలు ఉండే, ఇప్పుడు 1000 అయినాయి. అంటే నేను ఏమంటానంటే, భక్తి విషయంలో యోబులాగా మనం ఉంటే మన ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. నిశ్శబ్దముగా ఉందాం, అలాగే కూర్చుందాం. మన ఎదుట బల్ల ఏర్పాటు చేయబడి